వైఎస్ షర్మిలకు చెక్ పెట్టేందుకు వైసీపీ మరో అస్త్రం సిద్ధం చేసిందే. షర్మిలను ధీటుగా ఎదుర్కొనేందుకు ఓ మహిళా లీడర్ను రంగంలోకి దింపబోతుందా? ఆమె అయితేనే షర్మిలకు చెక్ పెడుతుందని భావిస్తోందా? ఇక వైఎస్ కుటుంబంలో రాజకీయ తెరంగేట్రం చేయబోతున్న మరో మహిళా లీడర్ ఎవరు? ఈ మధ్య కాలంలో వైఎస్ షర్మిల మాజీ సీఎం జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. పదునైన డైలాగులతో అన్న జగన్ ను పదే పదే టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వం మారినా ఆమె మాత్రం వైసీపీని టార్గెట్ చేయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ ఓటమికి షర్మిల కూడా ఒక రకంగా కారణమైందని వైసీపీ ఆ తర్వాత గుర్తించింది. అయినప్పటికీ షర్మిల మాత్రం అన్న జగన్ ను వదిలిపెట్టడం లేదు. అయితే షర్మిలకు కౌంటర్ అటాక్ ఇవ్వలేక వైసీపీ నానా తంటాలు పడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకరిద్దరు నేతలు షర్మిలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో షర్మిలదే పైచేయిగా నిలుస్తోంది. దీంతో షర్మిలను ఎదుర్కొనే విషయంలో వైసీపీ తీవ్ర కసరత్తు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వైఎస్ రాజకీయ వారసులుగా జగన్, వైఎస్ షర్మిల రాజకీయాల్లో కొనసాగుతున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అన్న జగన్ ను పదే పదే టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయాక జగన్ ఎన్డీఏ కూటమిలో చేరాలని భావించారు. కానీ చివరి నిమిషం వరకు షర్మిల అడ్డుపడినట్టు ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. అయితే షర్మిల వైపు నుంచి భారీ మొత్తంలో నష్టం జరుగుతున్నా వైసీపీ అధినేత జగన్ ఏమీ అనలేని పరిస్థితి. సజ్జల లాంటి నేతలు గతంలో ఆమెపై విమర్శలు గుప్పించినా ఇప్పుడు ఆయన సైలెంట్ అయ్యారు. పేర్ని నాని ఒక్కరే షర్మిలకు కౌంటర్లు ఇస్తున్నా ఆయన బలం సరిపోవడం లేదు. షర్మిల విషయంలో ఇంకా మెతక వైఖరి అవలంబిస్తే పార్టీకి నష్టం వాటిల్లుతుందని అధినాయకత్వం భావిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి వైసీపీలో చాలా మంది మహిళా లీడర్లు ఉన్నారు. గత ప్రభుత్వంలో కొందరు మహిళలు మంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం వాళ్ళంతా సైలెంట్ అయ్యారు. ఎన్నికల్లో ఓటమి నుంచి కొందరు లీడర్లు ఇంకా కోలుకోలేదని ప్రచారం జరుగుతుంది. ఆర్కే రోజా, విడుదల రజని, తానేటి వనిత, పుష్ప శ్రీవాణి, వాసిరెడ్డి పద్మకు మంచి వక్తలుగా పేరుంది. కానీ వాళ్ళంతా ప్రస్తుతం సైలెంట్ మోడ్ లో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిలను ధీటుగా ఎదుర్కొనేందుకు ఓ మహిళా లీడర్ ను వైసీపీ సిద్ధం చేసినట్టు సమాచారం. ప్రస్తుతం షర్మిలను తట్టుకోవాలంటే ఆమె అయితేనే కరెక్ట్ అని జగన్ కూడా భావిస్తున్నారట. అందుకే తన సతీమణి వైఎస్ భారతిని రాజకీయాల్లోకి తీసుకొచ్చే యోచనలో జగన్ ఉన్నారట. భారతి అయితేనే షర్మిల నోరు మూయించగలుగుతారని నేతలు కూడా జగన్ తో చెబుతున్నారట. అంతేకాకుండా వైఎస్ఆర్ కోడలిగా ఆమెను జనంలోకి పంపాలని తమ అధినేతకు సూచిస్తున్నారట. ఇక వైఎస్ భారతి విషయానికి వస్తే వైఎస్ కుటుంబానికి సంబంధించిన అనేక వ్యాపారాల్ని ఆమెనే చూస్తున్నారు. పూర్తి సమయం కుటుంబానికి కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకు వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఆమె పాత్ర నామమాత్రమే. కానీ రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయాక వైఎస్ భారతి అవసరం పార్టీకి అవసరమని నేతలు గుర్తిస్తున్నారు. ఆమె అయితే అటు షర్మిలకు ఇటు చంద్రబాబుకు గట్టి కౌంటర్ ఇస్తుందనే భావనలో జగన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా వైఎస్ భారతి పొలిటికల్ ఎంట్రీ అతి త్వరలోనే ఉండబోతుందని వైసీపీ వర్గాలు మాత్రం స్పష్టం చేస్తున్నాయి.